నమస్కారం, నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు పాలిప్స్, ఎండోమెట్రియల్ పాలిప్ అండ్ సర్వైకల్ పాలిప్. అసలు ఈ పాలిప్ అంటే ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, దీనికి ట్రీట్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, పాలిప్ అంటే ఏంటి అంటే ఇది గర్భసంచి అండి. ఇది గర్భసంచి పొర. ఈ పొర నుంచి ఒక మాంసం ముద్దలాగా ఏదైనా బయటికి వస్తే ఒక ప్రొజెక్షన్, దాన్ని పాలిప్ అంటారు. అది గర్భసంచి లేయర్లో నుంచి వస్తే ఎండోమెట్రియల్ పాలిప్ అంటారు. ఒక్కొక్కసారి ఈ గర్భసంచి మూతి అంటే సర్విక్స్ నుంచి కూడా బయటకు వస్తాయి ఇలాంటి మాంసం ముద్దలు. అప్పుడు వాటిని సర్వైకల్ పాలిప్స్ అంటారు. సో వీటి వల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, ఎండోమెట్రియల్ పాలిప్స్ వల్ల ఒక్కొక్కసారి టోటలీ ఏసిమ్టమాటిక్ ఉండొచ్చు పేషెంట్, అంటే ఎలాంటి సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి అంటే అతిగా రక్తస్రావం అవ్వడము అండ్ పీరియడ్స్లో వేరియేషన్స్ ఉండడము, హెవీ బ్లీడింగ్ ఉండడము, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉండడము అలా ఉండొచ్చు. అదే సర్వైకల్ పాలిప్ వల్ల కూడా మధ్యలో అంటే ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటారు, అంటే పీరియడ్స్ మధ్యలో చుక్కలాగా బ్లీడింగ్ అనిపించడం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ లాగా కనిపించడం, హెవీ బ్లీడింగ్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో మనం వీటిని ఎలా డయాగ్నైజ్ చేయొచ్చు అంటే, మోస్ట్ కామన్లీ సర్వైకల్ పాలిప్ అనేది మాత్రం క్లినికల్ ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది. ఒక డాక్టర్ స్పెక్యులం అనేది పెట్టి లైట్ వేసి చెక్ చేసినప్పుడు గర్భసంచి మూతి పాలిప్ అనేది కనిపిస్తుంది. అదే ఎండోమెట్రియల్ పాలిప్ మాత్రం అల్ట్రాసౌండ్ స్కాన్లోనే తెలుస్తాయి. అది కూడా పొట్ట నుంచి చేసే స్కాన్ కాకుండా ట్రాన్స్ వెజైనల్ స్కాన్, అంటే ఈ కింద నుంచి వెజైనా నుంచి చేసే స్కాన్లో తీస్తే ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే, ఇవి ఎంత సైజ్ వరకు ఉండొచ్చు అంటే చెప్పలేము. కొన్ని సాధారణంగా మిల్లీమీటర్స్లో ఉంటాయి, ఒక్కొక్కసారి సెంటీమీటర్స్లో కూడా ఉండొచ్చు. ఒకసారి ఒక పాలిప్ ఉండొచ్చు, 2-3 పాలిప్స్ కూడా ఉండొచ్చు. ఈవెన్ మెనోపాజ్ వచ్చిన లేడీస్లో కూడా, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా పాలిప్స్ అనేవి కనిపిస్తాయి. వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, లేదా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది కూడా వాళ్ళలో కనిపించవచ్చు ఈ పాలిప్స్ వల్ల. సో ఇవి డేంజరసా, పాలిప్స్ క్యాన్సరసా, ఇలాంటి డౌట్స్ వస్తాయి మనకి. చెప్పలేము. సాధారణంగా ఈ పాలిప్స్ అనేవి ఎటువంటి ప్రాబ్లమ్స్ కాజ్ చేయవు. కాకపోతే మనకి అధిక రక్తస్రావంతో బాధపడుతూ పాలిప్స్ అనేవి కనిపించినప్పుడు వాటిని డెఫినెట్లీ ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా మెనోపాజ్ అయిపోయిన లేడీస్లో కూడా ఇలాంటివి కనిపిస్తే వాటిని ఎవాల్యుయేట్ చేసుకొని బయోప్సీకి పంపించడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎలా చేస్తారు అంటే, హిస్టోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా చేస్తారు. దానికి చిన్నగా మత్తు ఇచ్చి ఒక కెమెరా లాంటి దాంట్లో గర్భసంచిలోంచి పాస్ చేసి ఎక్కడ ఉన్నాయి ఈ పాలిప్స్, ఏ సైజులో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న గర్భసంచి పొర అనేది ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ మన కళ్ళతో చూసినట్టుగా చూసి అప్పుడు దాన్ని పాలిపెక్టమీ అనే చిన్న ప్రొసీజర్ చేస్తారు. ఇన్స్ట్రుమెంట్స్తో ఆ పాలిప్స్ని కట్ చేసేస్తారు. కట్ చేసి బయటికి తీసి వాటిని బయాప్సీకి పంపిస్తారు. ఒకవేళ అవసరం అనుకుంటే డాక్టర్స్ డిఎన్సీ ప్రొసీజర్ కూడా చేసి మిగతా గర్భసంచి పొరను అనే దాన్ని బయటికి తీసి టెస్ట్కి పంపించవచ్చు. ఇది పద్ధతి. ఈ పాలిపెక్టమీ చేసిన తర్వాత మళ్ళీ పాలిప్స్ అనేవి తిరిగి రావచ్చా? ఎస్, చెప్పలేము. ఒక్కొక్కసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. అది మన వంటి తీరుని బట్టి ఉంటుంది. నా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు పాలిప్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఐవీఎఫ్కి వెళ్ళే పేషెంట్స్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకవేళ మనం స్కాన్ చేసుకున్నప్పుడు ఈ పాలిప్స్ అనేవి కనిపిస్తే తప్పకుండా హిస్టోస్కోపీ చేసుకొని పాలిపెక్టమీ చేసేసుకొని ఈ పాలిప్స్ని తీసేసుకోవాలి. లేకపోతే ఇవి ఆ ఎంబ్రియో ఇంప్లాంటేషన్కి అడ్డు వచ్చి సక్సెస్ అనేది రాకుండా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పాలిప్స్. అదే సర్వైకల్ పాలిప్ అనుకోండి, దానికి చిన్న ప్రొసీజర్ ఉంటుంది, పాలిపెక్టమీ అనే సర్జరీ ఉంటుంది. అది ఆ హిస్టోస్కోపీ అవసరం లేకుండానే ఇక్కడ నుంచి డాక్టర్స్ ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ పాలిప్స్ని తీసేసి బయాప్సీకి పంపిస్తారు. ఇదండి పాలిప్స్ గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.